కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. రీసెంట్ కరెంట్ అఫైర్, రేఖా గుప్తా గారు న్యూఢిల్లీ యొక్క ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల్ని నేను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి పేరే రేఖా గుప్తా. ఆమె న్యూఢిల్లీకి సంబంధించిన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటంటే, ఈమె న్యూఢిల్లీకి సంబంధించిన కొత్త ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా ఈమె 4వ మహిళా ముఖ్యమంత్రి, 4th వుమెన్ చీఫ్ మినిస్టర్. మిగిలిన ముగ్గురు ఎవరు అంటే, నంబర్ 1 సుష్మా స్వరాజ్, ఈమె బీజేపీకి సంబంధించిన వ్యక్తి. అండ్ సెకండ్ పర్సన్ షీలా దీక్షిత్, ఈమె కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి. అండ్ లాస్ట్ రీసెంట్గా చాలా కొద్ది కాలం పాటు చేసిన వ్యక్తి పేరు అతీషి. సో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకు అధికారంలోకి ఉన్న వ్యక్తి పేరు రేఖా గుప్తా. సో ఈమె కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఇవి ముఖ్యమైన పాయింట్స్, చాలా బేసిక్ పాయింట్స్ రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మనకు ఈ న్యూఢిల్లీలో అసెంబ్లీకి సంబంధించి ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, ప్లస్ ఇది ఒక యూనియన్ టెరిటరీ. ఈ కాంబినేషన్లో అన్ని రాష్ట్రాలు, అన్ని యూటీస్ లేవన్నమాట. కేవలం 3 మాత్రం ఉన్నాయి. అంటే అది యూనియన్ టెరిటరీ అయ్యి అందులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేది కేవలం 3 చోట్ల మాత్రమే. నంబర్ 1 ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో, నంబర్ 2 పుదుచ్చేరిలో, అండ్ నంబర్ 3 ఢిల్లీలో. ఓకే, సో జమ్మూ కాశ్మీర్లో, పుదుచ్చేరిలో, ఢిల్లీలో ఈ 3 చోట్ల మాత్రమే, ఆ 3 యూనియన్ టెరిటరీసే. అండ్ వాటిల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగడం అనేది కేవలం ఈ 3 చోట్ల మాత్రమే పాసిబుల్ అన్నమాట. ఓకే, ఇది మరొక ముఖ్యమైన బిట్ అన్నమాట. అండ్ మొత్తం న్యూఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ముఖ్యమైన విషయం. అండ్ అందుకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అన్నది న్యూఢిల్లీలో గెలిచిందనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.